హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ అండ్ లుక్స్ బై శిరీష. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే హెయిర్ స్టైల్ చాలా సింపుల్ బట్ స్టైలిష్గా ఉంటుంది. జస్ట్ రబ్బర్ బ్యాండ్స్లో సాలూన్ స్టైల్ థిక్ బ్రైడ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. థిన్ హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది పర్ఫెక్ట్గా వాల్యూమ్ వస్తుంది, చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మంచిగా హెయిర్ని ఫస్ట్ కోమ్ చేసుకోండి. దాని తర్వాత పైన పార్ట్లో కొంచెం హెయిర్ తీసుకోండి. హెయిర్ తీసేసుకొని దానిని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని దాన్ని ఇట్లా నేను వీడియోలో చూపించినట్టుగా లోపలికి ట్విస్ట్ చేయండి. సో మొత్తం మీ హెయిర్ ఎంత లాంగ్ ఉందో అంత లాంగ్ వరకు కూడా ఇలా కొంచెం కొంచెం పార్టికల్గా తీసుకుంటూ హెయిర్ని ఇట్లా ట్విస్ట్ చేసుకుంటూ ఇట్లా బ్యాండ్స్ పెట్టుకుంటూ రండి అనమాట. లాస్ట్ వరకు అలానే చేసుకుంటూ వచ్చిన తర్వాత నేను లాస్ట్కి, మీరు ఈ వీడియో చివరిలో చూడండి, లాస్ట్కి ఎట్లా దాన్ని నేను మెస్సీగా చేశాననేది. నేను ఇక్కడ రబ్బర్ బ్యాండ్లో కొంచెం ఎలా పెడుతున్నాను అనేది చూసుకొని దాన్ని మీరు ఆ విధంగా ఫాలో అవ్వండి అనమాట. అండ్ ఏంటంటే ఈ హెయిర్ స్టైల్ కూడా మనకి నార్మల్గా ఇంట్లో ఇలా ఎంగేజ్మెంట్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే మనం ఓన్గా స్టైలింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం చాలా సింపుల్ అండ్ నీట్గా మనం దీన్ని స్టైలింగ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్, ఏం లేదు. జస్ట్ ఇక్కడ మీరు చూపిస్తున్నట్టుగానే వీడియోలో ఒక చిన్న పార్టికల్గా తీసేసుకొని హెయిర్ని మనం ఇట్లా ట్విస్ట్ చేసుకుంటూ చివరి వరకు వచ్చేయడమే అనమాట. సో కాబట్టి ఇది మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కొంచెం హెయిర్ మిస్ చేసిన, అందుకే మళ్ళీ తీసి మళ్ళీ పెట్టిన, అది మీకు వీడియోలో చూపించలేదు. సో అలా నేను కింది వరకు పెట్టుకొని వచ్చినాక మనం ఉన్న మొత్తం హెయిర్ని ఇలా మొత్తం పుల్ చేసుకుంటూ వస్తే మంచి ఒక మెస్సీ బ్రైడ్ లాగా వస్తుంది. దానికి మంచిగా మనం చిన్న చిన్న పిన్స్ పెట్టుకొని కనుక, చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకొని దాన్ని నీట్గా డెకరేట్ చేసుకుంటే అయితే చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. సో ఇది మీరైతే కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో చెప్పండి. అండ్ తప్పకుండా మీరు ఈ హెయిర్ స్టైల్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే చాలా సింపుల్ అండ్ నీట్గా ఉంటుంది. చూడండి, నేను ఇప్పుడు లాస్ట్లో ఇలా పుల్ చేసుకుంటూ వస్తున్నా చూడండి. సో మనకి ఏంటంటే తిన్నగా ఉన్న హెయిర్ కూడా మనకి ఇట్లా థిక్గా కనిపిస్తుంది అండ్ నీట్గా ఉంటుంది. మంచిగా డెకరేట్ చేసుకుంటే అయితే చాలా స్టైలిష్గా ఉంటుంది. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్లో అయితే తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.